హాయ్, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్. ఇవాళ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉండొచ్చో తెలుసుకుందాం. కొన్ని మెడికేషన్స్ లైక్ ఫ్లావనాయిడ్స్ ఇవేంటి అంటే వారికోస్ వెయిన్స్ సంబంధించిన కాళ్ళ వాపులు, కాళ్ళు లాగడంని తగ్గిస్తాయి. దాంతోపాటు కంప్రెషన్ థెరపీ, వీటిలో క్రేప్ బ్యాండేజ్, స్టాకింగ్స్ లేదా కంప్రెషన్ ర్యాప్స్ వస్తాయి. ఈ రెండు పద్ధతుల ద్వారా సర్జరీ చేయకుండా కాళ్ళలో ఉన్న వాపులు, కాళ్ళలో వచ్చే క్రాంప్స్, పెయిన్స్ అనేవి తగ్గుతాయి. కాకపోతే లోపల ఉన్న వెయిన్స్లో ఉన్న ప్రాబ్లం మాత్రం కరెక్ట్ అవ్వదు. ఎవరికైతే కాళ్ళ నలుపు, దురద, పుండు అనేవి స్టార్ట్ అయ్యాయో వాళ్ళకి ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్కి ప్రొసీజర్ అనేది అవసరం పడుతుంది. ఈ ప్రొసీజర్స్ ఏంటి అంటే ఇంతకు ముందు ఓపెన్ సర్జరీ ద్వారా పూర్తిగా ప్రాబ్లం ఉన్న వెయిన్ని తీసే ప్రొసీజర్స్ ఉండేవి. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్స్, ఏదైతే జస్ట్ అల్ట్రాసౌండ్ ద్వారా వెయిన్ని చూసుకుంటూ జస్ట్ నీడిల్ ప్రిక్తో చేసే ప్రొసీజర్స్ వచ్చాయి. ఈ ప్రొసీజర్స్ ఏంటి అంటే లేజర్ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, గ్లూ అబ్లేషన్ లాంటివి. ఇందులో జస్ట్ డే కేర్ ప్రొసీజర్ లాగా ఆ వెయిన్స్లో ఏదైతే మెయిన్ వెయిన్లో రిఫ్లక్స్ అనేది ఉందో అది ఆ వెయిన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు చిన్న చిన్న వెయిన్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటికి ఫోమ్ స్క్లీరోథెరపీ లేదా స్టాబ్ అవల్షన్స్ లాంటి ప్రొసీజర్స్ చేయొచ్చు. ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించి వాటిని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా లేటర్ స్టేజెస్కి వెళ్లకుండా ఆపుకోవచ్చు. థ్యాంక్ యూ.